Hi, hello, namaste. Welcome to Thalud Talks. Never Sampurnesh Babu. Yes, Sampurnesh Babu. He is not a ordinary actor. హీరో అంటే ఆరుల పొడుగు ఉండాలి, తెల్లగా మెరవాలి, మహేష్ బాబులో ఉండాలి అన్న వాటిని మాటలన్నీ కొట్టివేసి టాలెంట్ ఉంటే చాలు హీరో అయినా ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన వ్యక్తి సంపూర్ణేష్ బాబు. ఎస్, సంపూర్ణేష్ బాబు ఒక 10-11 సంవత్సరాల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. లేటెస్ట్ గా సోదర అన్న మూవీతో మన ముందు రాబోతున్నారు. సోదర సంపూర్ణేష్ బాబు గారితో సంజోష్ అనే వ్యక్తి, ఆయన కూడా ఇంతకుముందు ఒక బేవర్స్ అనే సినిమాలో కూడా నటించాడు. రాజేంద్ర ప్రసాద్ గారి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్నారు. ఏ విధంగా అంటే అన్నదమ్ముల అనుబంధం ఈ సినిమాలో మళ్ళీ ఎవరో బాబు మోహన్ గారు కానీ, గెటప్ సీన్ కానీ ఇట్లా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. సినిమా మాత్రం చాలా హిట్ అవుతుంది అన్న నమ్మకంతో ఉన్నారు మన సంపూర్ణేష్ బాబు గారు. ఎందుకంటే నమ్మకం ఉంటేనే కదా ఎవరైనా ప్రమోషన్ చేసుకునేది, ప్రమోషన్ లో గట్టిగా చెప్పేది. ఆ నమ్మకం అయితే గట్టిగా అనిపిస్తుంది సంపూర్ణేష్ బాబు గారు మాటల్లో కానీ, సినిమా డైరెక్టర్ మాటల్లో కానీ, సంజయ్ గారి మాటల్లో కానీ. ఎందుకంటే సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఎందుకంటే ఇలాంటి యాక్టర్స్ మనకు రేరు. హృదయకాయం అనే సినిమాతో వచ్చిన మన సంపూర్ణేష్ బాబు గారు ఫస్ట్ మహాత్మా మూవీలో, చిన్న శ్రీకాంత్ గారి 100వ మూవీలో జస్ట్ ఒక్కటే డైలాగ్ ఉంటది. అట్లాంటి వ్యక్తి 2009లో వచ్చిన వ్యక్తి 2014 అంటే 5 సంవత్సరాల స్ట్రగుల్స్ పడ్డ తర్వాత 2014లో హృదయకాయం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఇండస్ట్రీకి. అసలు హృదయకాయం అంటే అసలు ఎవరు పట్టించుకున్నారు? చిన్న సినిమా అందం మీద పేరు చేసుకుంటున్న సినిమా ఇది హృదయకాయం. అసలు ఏ నమ్మకంతో సినిమా తీసారో కూడా మనకు తెలియదు. అట్లాంటి హృదయకాలం సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు సంపూర్ణేష్ బాబు. ఎస్, అందం అవసరం లేదు, ఆరుల పొడుగు అవసరం లేదు, ఏది అవసరం లేదు, టాలెంట్ సరిపోతుంది నేర్పించిన వ్యక్తి సంపూర్ణేష్ బాబు గారు హృదయకాలం సినిమాతోటి. తర్వాత కరెంటు తీగ, మంచు మనోజ్ గారి సినిమాలో, కరెంటు తీగ సినిమాలో అప్పుడు మనోజ్ మామూలుగా నేను ఒక ఆడియన్ గా చెప్తున్నా, కరెంటు తీగ సినిమా వచ్చినప్పుడు, మంచు మనోజ్ వచ్చినప్పుడు కూడా రాని ఈరలు కేకలు సంపూర్ణేష్ బాబు గారి ఎంట్రీతో వచ్చాయబ్బా. సన్నీ లియోన్ గారిని ఇట్లా బండి ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు ఆయనకున్న క్రేజ్ ఏంటనేది అప్పుడు ఆ థియేటర్ లో ఉన్న వ్యక్తులకు మాత్రమే తెలుసు. సంపూర్ణేష్ బాబు గారు అంటే ఏంటి, అంత హిట్ కొట్టిండో, అంత పేరు సంపాదించిన అంత క్రేజ్ ఉన్నది సంపూర్ణేష్ బాబు గారికి. తర్వాత మన సినిమాలు తీశారు, ప్రెసిడెంట్ అని, బందిపోటు అని, సింగం 1, 2, 3. సింగం 1, 2, 3లో కూడా పోలీస్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది సినిమా, చూడొచ్చు. తర్వాత జ్యోతిలక్ష్మిలో అంటే ఒక ఫ్యాన్స్ మాత్రం జ్యోతిలక్ష్మి సినిమా అబ్బా సంపూర్ణేష్ నాకు ఇట్లా చేసిన కొంచెం వేరే క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది కదా, అదే సినిమా బ్రహ్మానందం కదా బ్రహ్మానందం క్యారెక్టర్ చేసినా బాగుంటుంది అని చెప్పి చాలా మంది అనుకున్నారు అనమాట. తర్వాత విద్యా వాళ్ళు నచ్చింది ఒక లెక్క ఉంది, ఇట్లా సినిమాలు ఇచ్చిన తర్వాత రాజా ది గ్రేట్, రవితేజ సినిమాలో కూడా క్యామియో పోషించడం మన సంపూర్ణేష్ అన్న. తర్వాత కొబ్బరి మట్ట అయితే ఉదయకాలం సినిమా ఏ విధంగా హిట్ కొట్టిందో కొబ్బరి మట్ట కూడా అదే విధంగా హిట్ కొట్టింది. ఇప్పటికి కూడా ట్రోల్స్ లో కానీ, ఇంకా ఎవరైనా యూజ్ చేసుకున్న కొబ్బరి మట్టనే తీసుకుంటారు, ట్రోల్స్ మీద కూడా నడిపిస్తుంటారు. తర్వాత రీసెంట్ గా క్యాలిఫోర్నియా నుంచి ఒక మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమాలు కూడా సంపూర్ణేష్ బాబు చేశారు. ఏది ఏమైనా కూడా ఈజ్ జెన్యున్ పర్సన్, ఈజ్ జెన్యున్ యాక్టర్. ఏదైనా చేయగలరు, కామెడీ చేయగలరు. హృదయకాలం సినిమా 2 ఎప్పుడు అని చెప్పి ప్రేక్షకులు చాలా మంది కూడా సంపూర్ణేష్ గారిని ఏ ప్రెస్ మీట్ జరిగినా కూడా అడుగుతున్నారు. దాన్ని కూడా ఆయన చెప్పారు ఏంటి, ఈ సినిమా మాత్రం హృదయకాలం లాగా కామెడీ అయితే లేదు, కాకపోతే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంది. కాకపోతే ఆ సినిమా రేంజ్ లో, ఆ సినిమా టైప్ లో కామెడీ అయితే లేదు, కానీ కామెడీ ఉంది. ఉదయకాలం 2 లాంటి స్టోరీ మళ్ళీ వస్తే, దానికి మించిన కామెడీ ఉన్న సినిమా వస్తే ఖచ్చితంగా నేను చేస్తా అని చెప్పి క్లారిటీ కూడా సంపూర్ణేష్ గారు ఇచ్చారు. ఏదేమైనా కూడా సోదర సినిమా సంపూర్ణేష్ గారికి హిట్ కొట్టాలి, ఆయన కెరీర్ కావాలి, ఆడియన్స్ కూడా అలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేసి ఆ సినిమాలు హిట్ అయితేనే కదా ఇంకా మంచి సినిమాలు తీసుకొచ్చి, కామెడీ సినిమాలు తీసుకొచ్చి మనల్ని ఎంకరేజ్ చేస్తారు. ఏదేమైనా సంపూర్ణ ఈ సినిమా మాత్రం హిట్ కొట్టి నువ్వు ఇంకా మంచి సినిమాలు చేస్తూ మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.